టీమిండియా T20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్తో తలపడబోతోంది. సూపర్ 8 వరకు ఒక్క మ్యాచ్ మినహా అన్నీ గెలుచుకుంటూ వచ్చిన ఇండియా ఎందుకో తడబడుతోంది. మ్యాచ్లన్నీ కింద మీద పడి గెలుస్తుంది తప్ప కొన్ని లోపాలు టీంని వెంటాడుతూనే ఉన్నాయి. అవి గనక ఇప్పుడు సరిదిద్దుకోకపోతే కప్పు కొట్టడం చాలా కష్టం. గ్రూప్ దశలో భారత్ బాగా ఆడినా లోపాలు అనేకం వెంటాడాయి. ముఖ్యంగా బ్యాటింగ్ లైనప్ కాస్త ఆందోళన కలిగిస్తోంది. అభిషేక్ శర్మ ఒక్క మ్యాచ్లో బాగా ఆడినా మిగతా వాటిలో తేలిపోయాడు. ఇషాన్ కిషన్ కూడా మెరుపులు మెరిపించినా వెస్టిండీస్తో జరిగిన కీలక మ్యాచ్లో విఫలమయ్యాడు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఇద్దరూ బ్యాటింగ్ స్టైల్ మార్చుకోవాలి. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పర్వాలేదు అనిపిస్తున్నా హార్దిక్ పాండ్యా మరింత బాగా ఆడాల్సి ఉంది. ప్రపంచ అత్యుత్తమ స్పిన్నర్స్లో ఒకడైన ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్, మరో బౌలర్ విల్ జాక్స్ నుంచి భారత బ్యాటర్లకు ముప్పు తప్పదు. సంజు శాంసన్ పుంజుకోవడం భారత్కు కలిసొచ్చే అంశం. తిలక్ వర్మ మరో ప్లస్ పాయింట్. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ విషయంలో ఇంకా తడబడుతూనే ఉన్నాం. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ బలమైన పునాది వేయగలిగితే, మొదటి 10 ఓవర్లు నిలబడి ఆడగలిగితే ఇక మన వాళ్లను కొట్టే వాళ్ళు ఉండరు. శివం దుబే ఆడించాలో అర్థం కాని పరిస్థితి. బౌలింగ్లో శివం దుబే ఏ రకంగానూ ఉపయోగపడడం లేదు. అతనికి బదులు రింకు సింగ్, కుల్దీప్ అయితే బౌలింగ్ స్ట్రాంగ్ అవుతుంది. శివం దుబే బ్యాటింగ్ జట్టుకి ఉపయోగపడడం లేదు. బౌలింగ్ అంతంత మాత్రమే. ఇక వరుణ్ చక్రవర్తి విపరీతంగా పరుగులు చేస్తున్నాడు. డెత్ ఓవర్స్ బౌలింగ్ విషయంలో కూడా భారత్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఇక రెగ్యులర్ బౌలింగ్ కూడా ఉండాల్సినంత బలంగా లేదు. బుమ్రా పవర్ ప్లేలో కనీసం 2 ఓవర్లైనా బౌలింగ్ వేయాలి. జోష్ బట్లర్, ఫిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్ వికెట్లను మ్యాచ్ ప్రారంభంలో తీయగలిగితే ఇంగ్లాండ్ వెన్ను విరిచినట్టు అవుతుంది. మన ఫీల్డింగ్ కూడా చాలా ఘోరంగా తయారైంది. ఈజీ క్యాచ్లను కూడా జార విడుస్తున్నారని విండీస్ మ్యాచ్లోనే అర్థమైంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు 13 క్యాచ్లు వదిలేశారు. అందులో ఒక్క 5 మరీ సిల్లీ క్యాచ్లు కూడా ఉన్నాయి. మొత్తానికి ముంబై వాంఖడే స్టేడియంలో జరిగే ఇండియా ఇంగ్లాండ్ సెమీఫైనల్ పోరు హోరాహోరీగా సాగడం ఖాయం. బ్యాటింగ్, బౌలింగ్లో 2 జట్లు బలంగా కనిపిస్తూ ఉండడంతో సెమీఫైనల్ ఖచ్చితంగా హై టెన్షన్ మ్యాచ్ అవుతుంది.